లేమెకు కుమారుడు నోవాహు. మరి లేమెకు కుమారుడు పుట్టాక ఆ కుమారునికి నోవాహు అని పేరు పెట్టినప్పుడు మరి నోవా అనేసి పేరు పెట్టడం జరిగింది. మరి పెట్టినప్పుడు ఆ నోవాహుకి పేరు ఏంటిదంటే నెమ్మది, శాంతి, సమాధానము. అది పేరు మనం పెట్టుకునే పేరు ఎలాంటి పేరు అయి ఉన్నా సరే, ఈరోజు దేవుడు మనకంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక, నీకు ప్రశాంతత కలుగునుగాక అని ఈ యొక్క పేరు ద్వారా మనకి సమాధానం ఇస్తున్నారండి. కనుక ఈరోజు దేవుడు ఏం చేశారంటే, నువ్వు ఆ రోజు ఎవరెవరైతే నోవా పుట్టక ముందు వరకు ఎవరెవరైతే ఉన్నారో మరి వారందరినీ, వారి పై తరములు, కింద తరములు, జంతువులు, పశువులు, పక్షులు, పాపముతో నింపబడిన ప్రతి ఒక్కటి దేవుడు నశింపచేయాలి. నేను చాలా సంతాపపడుతున్నాను. నశింపచేయాలి. ఎందుకంటే ఈ లోకంలో నేనేదైతే సృజించానో అది నేను చాలా ప్రేమతోనూ, పరిశుద్ధముతోనూ, ఎంతో ప్రవర్చనలతోనూ, పరిశుద్ధాత్మతోనూ నేను చేశాను. కానీ ఈ యొక్క లోకంలో పుట్టిన ఆదాము అవ్వ నుంచి మరి నోవాహు ముందు వరకు ఎవరైతే పుట్టారో, ముందు జనరేషన్ వరకు పుట్టారో వారందరూ పాపంతో నింపబడ్డారని నోవాహుకు వివాహమైనాక మళ్ళీ తన ముగ్గురు కుమారులు కోడన్లు వీరందరితో దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఏర్పరచుకోవడం జరిగిందండి. నోవాహు ఒక కుటుంబాన్ని మాత్రము దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకంటే నోవాహు చాలా భక్తిపరుడు, దేవునితో సహవాసం చేయువాడు, దేవుని యొక్క అడుగుజాడలను నడుచువాడు, దేవుని వాక్యం చదివేవాడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రవక్త ప్రవక్తి ప్రవక్త కుటుంబము. అంటే ఈ లోకంలో ఒక పాస్టర్లు ఎలా అయితే ఉన్నారో వారి కుటుంబం అంతా భక్తిపరమైన కుటుంబము. భక్తి చేస్తారు. వారు భక్తి చేయడం వలన వాళ్ళ విశ్వాసము దేవుని యందు ఉన్న భయభక్తులు మనకి నేర్పియడం ఈరోజు జరుగుతుంది. ఆనాటి ప్రవక్తలు ఉన్న రీతిగా ఈనాటి మన యొక్క మరి దైవజనులు, దైవ సేవకులు మరి ఈరోజు ఉండి మరి దేవునిలో సహవాసం చేస్తూ, అడుగుజాడల్లో నడుస్తూ, సహవాసంలో మరి దేవుని చెయ్యి పట్టుకొని దేవుని సేవ చేస్తూ, దేవుణ్ణి మరి విశ్వాసంలో మనల్ని నింపుతూ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. మరి దేవుని పట్టుకొని, హత్తుకొని నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ కుటుంబం ఎలాగా ఉంది? దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకునే కుటుంబంగా ఉందా? లేకపోతే పాపం చేసిన వారిలో ఒక కుటుంబంగా ఉందా? ఒక మనిషిగా ఉన్నావా? లేకపోతే ఆ పాపంలో ఉన్న గుంపులో ఉన్నావా నువ్వు? లేకపోతే నోవాహు కుటుంబం వలె ఒక జనాంగంగా ఉన్నావా? ఎటువంటి కుటుంబంగా ఉంది నీ కుటుంబము? ఈరోజు కుటుంబంగా నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈరోజు నువ్వు కుటుంబంగా ఎలా ఉండాలని నువ్వు నిశ్చయించుకుంటున్నావు? ఎలా ఆలోచించుకుంటున్నావో నీలో నువ్వు పరీక్షించుకో. నీ ఇంటికి వచ్చి చూడనవసరం లేదు. నిన్ను పైనుంచి చూడనవసరం లేదు. లేదా నీ హృదయానుసారంగా వెళ్ళి నేను చూడనవసరం లేదండి. మనం ఎటువంటి వారిమి, మనం ఎటువంటి స్థితిగతులలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రేపొద్దున మీతో మాట్లాడతాడు. మీ ద్వారా కూడా మాట్లాడతాడు. ఈరోజు నేను మీకు రూపంగా కనిపిస్తున్నాను కానీ నాలో ఉన్న దేవుడు జీవమైన దేవుడు, సజీవమైన దేవుడు, పాపము చెయ్యని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు మీలో కూడా నింపబడి మీతో మాట్లాడునుగాక. మీ నుంచి దేవుడు మరి నింపబడి మరి మీకు నోటికి బూరగా ఉండి మీ